డైలీ టేస్ట్ ది డైలీ. తెలుగు రాష్ట్రాల్లో దసరా సంబరాల సందడి మొదలైంది. నేటి నుంచి స్కూల్స్ విద్యార్థులకు దసరా సెలవులు మొదలయ్యాయి. దీంతో సొంతూళ్లకు పలువురు ప్రయాణమవుతున్నారు. ఈ కారణంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ప్రారంభమైంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద గత అర్ధరాత్రి నుంచి వాహనాల రద్దీ కొనసాగుతోంది. దీంతో పంతంగి టోల్ ప్లాజాలో మొత్తం 16 బూత్లకు గాను 8 బూత్లను విజయవాడ వైపు వెళ్లే వాహనాలు కేటాయించారు. వాహనాల రద్దీ మరింత పెరిగితే మరికొన్ని టోల్ బూత్లను విజయవాడ వైపు తెరిచేందుకు సిద్దంగా ఉన్నామని నోటల్ సిబ్బంది చెబుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వందన దసరా సెలవులు మొదలు కావడంతో పట్టణం నుంచి పల్లెలకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో ఇటు నేషనల్ హైవే విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే పైన వాహనాల రద్దీ మాత్రం భారీగా పెరిగింది. నిన్న సాయంత్రం నుంచే వాహనాల రద్దీ భారీగా పెరగడంతో పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రం భారీగా వాహనాలు బారులు తీరుకున్న సిచ్యువేషన్ కనపడుతుంది. దీనికి తోడు ఒక్కసారిగా వాహనాలు రావడంతో ఏదైతే టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి టోల్ బూతులకు సంబంధించి ఫాస్టాగ్ ఉన్నప్పటికీ ఏదైతే ఈ ఫాస్టాగ్ స్కానర్ ఏదైతే ఉంటుందో దాంట్లో కొంత ఆలస్యం అవుతుండటంతో వాహనాలు ఎక్కువసేపు అక్కడ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కొంత ఇబ్బందులు అయితే వాహనదారులు ఎదుర్కొంటున్నారు. టోల్ బూత్ సంబంధించి ఫాస్టాగ్ స్కానర్ ఒక్కొక్క వాహనానికి మినిమం 5 నుంచి 8 సెకండ్ల లోపు స్కాన్ చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఆ స్కానర్లకు సంబంధించి కొంత టెక్నికల్ ఇష్యూ ఏర్పడడంతో ఒక్కొక్క వాహనానికి దాదాపుగా 30 సెకండ్ల వరకు సమయం తీసుకుంటడంతో వాహనాల రద్దీ ఉన్న నేపథ్యంలో దాదాపుగా కిలోమీటర్ మేర వాహనాలు నిలిపాల్సి వస్తుంది. ఈ వాహనాల తాకిడి పెరగడంతో ఇటు హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలకు విజయవాడ వైపుకు మొత్తం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నటువంటి 16 టోల్ బూత్లో గాను 8 విజయవాడ వైపు 8 హైదరాబాద్ వైపు కూడా వాహనాలు వెళ్లేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ హైదరాబాద్ నుంచి ఎక్కువ వాహనాలు వస్తుండటంతో బూతులను పెంచి వాహనాలను నిలపకుండా కూడా నిలిచి ఉండకుండా పంపించాల్సినటువంటి టోల్ సిబ్బంది పట్టించుకునే పరిస్థితి అయితే కనబడడం లేదు. దీనికి తోడు వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అదనంగా సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేసి వాహనాలను నిలవకుండా వెంటనే వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేయాల్సి ఉన్నా కూడా ఆ టోల్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఆ సిబ్బంది కూడా పట్టించుకునే సిచ్యువేషన్ లేకపోవడం నిన్న సాయంత్రం నుంచి కూడా వాహనాల రద్దీ భారీగా పెరిగిన నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి వాహనాలు మినిమం ఆ అర్ధగంట నుంచి గంట వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పవచ్చు. ఇటు మరోవైపు చౌటుప్పల్కు సంబంధించి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. దీనికి తోడు సంస్థ నారాయణపురం మున్గోడు రోడ్డుకు సంబంధించి వెళ్లేటువంటి యూటర్న్ వద్ద మాత్రం అక్కడి నుంచి వచ్చే వాహనాలను పంపించే సమయంలో వాహనాలను నిలిపాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కొంత అక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు అయితే చర్యలు చేపడుతున్నారు. వాహనాలను నెమ్మదిగా వెళ్లే విధంగా కూడా చూస్తున్నారు. ఇటు ఏదైతే హైదరాబాద్ నుంచి చౌటుప్పల్ ఏదైతే పంతంగి టోల్ ప్లాజా వరకు మాత్రం వాహనాల రద్దీ భారీగా వస్తుండటంతో ఇటు పోలీసులు అయితే ఎక్కడ రోడ్లపైన వాహనాలు నిలపకుండా కూడా అన్ని చర్యలు అయితే చేపడుతున్నారు. రోజువారీగా టోల్ ప్లాజా వద్ద మాత్రం అటు ఇటు విజయవాడ వైపు కావచ్చు ఇటు హైదరాబాద్ వైపు కావచ్చు రోజుకు యావరేజ్ గా 35,000 వాహనాలు వెళ్తాయి. కానీ ఈ పండుగ నేపథ్యంలో మాత్రం 60,000 వాహనాలు వెళ్తున్నట్టుగా కూడా టోల్ సిబ్బంది అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. రైట్, థాంక్యూ.